నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో త్రివిక్రమ్ శ్రీనివాసు ఒక సినిమాలో ఒక డైలాగు రాస్తాడు. ఏంటంటే, శత్రువులు ఎక్కడో ఉండర్రా అబ్బాయి, మన ఇంట్లోనే చెల్లెల రూపంలోనో లేదా కూతుర్ల రూపంలోనే తిరుగుతూ ఉంటారని ఒక డైలాగ్ అయితే రాస్తాడు. ఆ డైలాగు కరెక్ట్గా సెట్ అయ్యే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీనే. ఆయన ఏ పని చేసినా మరుసటి రోజు ప్రెస్ మీట్ పెడుతుంది, గాలి మొత్తం తీసేస్తుంది. సో పాదయాత్ర చేస్తానని చెప్పి వైఎస్ఆర్సీపీ క్యాడర్లో కొంచెం జోష్ పెంచుదామని చెప్పి, లేదు నేను 1.5 సంవత్సరం పాదయాత్ర చేస్తానని చెప్పి ప్రకటన విడుదల కాగానే మరుసటి రోజే బయటకు వచ్చింది, నువ్వు పాదయాత్ర చేసినా పొర్లు దండాలు పెట్టినా నువ్వు ఇంకా ముఖ్యమంత్రి కావు జగన్ అని చెప్పిందనే గాలి తీసేసింది. ఇప్పుడు నిన్నటికి నిన్న లేక వాళ్ళ అన్నగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈయన కనుక అసెంబ్లీకి హాజరు కాకపోతే, అక్కడ సంతకం పెట్టకపోతే, మళ్ళా బై ఎలక్షన్లు వస్తే సొంత నియోజకవర్గంలో, సొంత జిల్లాలో, సొంత మండలంలో జడ్పీటీసీ ఎన్నికల్లో ఉప ఎన్నికలు ఏదైతే జరిగాయో దాంట్లో డిపాజిట్ కోల్పోయాము కదా, మళ్ళీ ఉప ఎన్నికలు కనుక వస్తే ఈ 11 మందిలో ఎంతమంది రాలిపోతారో తెలియనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయన ఏదో వచ్చి ఆయన బాధలు ఆయన పడి సంతకం పెట్టిపోదామని వస్తే షర్మిలా గారు ఎంట్రీ ఇచ్చారు. ఒక్కరోజు ముచ్చటకేనా మిమ్మల్ని గెలిపించింది అన్నా జగనన్న, మనల్ని పులివెందుల ప్రజలు దశాబ్దాలుగా నమ్మి ఓట్లేస్తూ ఉంటే నువ్వు పులివెందుల సమస్యలు అసెంబ్లీలో ఏదో చర్చిస్తావు, వాళ్ళ కష్టాలు తీరుస్తారని చెప్పి నిన్ను ఎమ్మెల్యేగా పంపిస్తే ఒకరోజు వెళ్ళి జీతం కోసమో లేకపోతే అక్కడ ఉప ఎన్నికలు తప్పించుకోవడం కోసమో సంతకం పెట్టి వచ్చేస్తావా? కనీసం ఒక గంట సేపు కూడా సభలో ఉండలేకపోయావే. సో మిమ్మల్ని రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించింది ఇందుకేనా అని చెప్పి షర్మిలా గారు అయితే చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని వైకాపా నాయకులు జగన్ ఈసారి కూడా చెప్పడం అత్యంత సిగ్గుచేటని. అంటే ఏమనిందంటే ఫైనల్గా, మా అన్నకు సిగ్గు లేదు, మా మిగిలినటువంటి 10 మందికి కూడా సిగ్గు లేదు, మిమ్మల్ని గెలిపించింది ప్రజా సమస్యలు సభలో ప్రస్తావిస్తారని గెలిపిస్తే మీకు ప్రతిపక్ష హోదా కావాల్సి వచ్చిందా? ఏ ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పి మీరు ఉదాహరణకు జయప్రకాష్ నారాయణ గారు అని చెప్పి 2009లో పార్టీ పెట్టారు, లోక్ సత్తా పార్టీ అని చెప్పి. ఆయన ఒక్కడే పోరాడాడండి. 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీను ఆయన ఒక్కడే అసెంబ్లీలో నిలబడేవాడు, మాట్లాడేవాడు. మరి వీళ్ళకి ఏమొచ్చిందో కష్టమో నష్టమో నాకు తెలియదు, కానీ అసలు అసెంబ్లీకే పోనంటారు. సో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీలోకి వెళ్ళను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాత్రం ఎందుకు వెళ్ళారు? మరి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా, రాలేదు కదా, మరి నిన్న మాత్రం ఎందుకు వెళ్ళారంటే జీతాలు ఇవ్వడం లేదని, జీతాలు ఇవ్వరని చెప్పి బై ఎలక్షన్స్ వస్తాయి, ఆ బై ఎలక్షన్లు వస్తే ఎక్కడ షర్మిలా గారు మళ్ళా పోటీలో నిలుస్తారో, సో షర్మిలా పోటీలో నిలిస్తే మన ఓట్లు చీలిపోతే మళ్ళా ఏమైనా ఈ తెలుగుదేశం వాళ్ళు గెలిచిపోతే ఉన్న పరువు కూడా పోతుందనేటువంటి ఉద్దేశంతో తన గురువు గారైనటువంటి కేసీఆర్ గారు ఆడినటువంటి నాటకం ఏదైతే ఉందో తెలంగాణలో, అదే నాటకాన్ని కంటిన్యూ చేశాడు. సో కేసీఆర్ గారు కూడా అంతే. రేపు పెద్ద ఆయన బాపు కేసీఆర్ గారు రేపు సభకు రాబోతున్నారు. మొత్తం చీల్చి చెండాడుతాడు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతాడు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడుతాడు, ఒక్కొక్కరిని ఫుట్బాల్ ఆడుతాడు సభలో అని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు జబ్బలు తరుచుకుంటే ఆయన ఇట్టా వచ్చి అట్టా సంతకం పెట్టి రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చి తుర్రుమని ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. సో నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన షేక్ హ్యాండ్ అయినా ఇచ్చినాడు, ఈయన షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. గమ్మని ఎప్పుడెప్పుడు 11 నిమిషాలు అవుతుందా అని కూర్చొని ఉన్నాడు. 11 నిమిషాలు అయింది, సంతకం పెట్టినాడు, పారిపోయినాడు. సో మా అన్నకు సిగ్గు లేదు, మా అన్నకు సిగ్గుంటే ప్రజల సమస్యలను సభకి వెళ్ళి ప్రస్తావిస్తాడు. ఆయన వెళ్ళకపోతే పోతాడు, మిగతా 10 మందికి ఏమైంది? మీరైనా వెళ్ళొచ్చు కదా, మీకు అందుకైనా అధికారం ఇచ్చింది ప్రజలు. మీరు సిగ్గు శరం ఉంటే మీరు రాజీనామా చేయండి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి అని చెప్పి సవాలు విసురుతా ఉంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, సాక్షాత్తు వైఎస్ఆర్ గారి గారాల పట్టి అయినటువంటి షర్మిలా గారి ఆ ఛాలెంజ్ని స్వీకరించి రాజీనామా చేసి ఎన్నికలకు పోయేటువంటి ధైర్య సాహసాలు, అంటే సింగిల్ సింహము ఇట్లా ఎలివేషన్లు వేస్తారు కదా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ సింహమే అయితే రాజీనామా చేసి పులివెందుల్లో ఎన్నికలకు పొమ్మని సొంత చెల్లెలే సవాలు విసురుతోంది. మరి చూద్దాం షర్మిలా గారి సవాలును జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తారో అని మీరు భావిస్తున్నారా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.